హలో ఫ్రెండ్స్, నటసింహం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ 2 తాండవం అఖండమైన విజయం సాధించిన విషయం మనందరికీ తెలుసు. దీన్ని అడ్డుకోవడానికి కొంతమంది దుష్ట శక్తులు, కొంతమంది సో కాల్డ్ రివ్యూయర్స్ స్టార్ట్ డే నుంచి అంటే ప్రీమియర్స్ దగ్గర నుంచి దీనిపైన నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తూ, ట్రోలింగ్ చేస్తూ రివ్యూస్ ఇవ్వడం మనమంతా చూసాం. అయితే ఈ రివ్యూస్ ఇచ్చిన వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు, కానీ అఖండ 2 విజయాన్ని మాత్రం ఆపలేకపోయారు. దీని తర్వాత వచ్చిన మూవీస్ దాదాపు 3 weeks నుంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అఖండ 2 తాండవం. అఖండ 2 తాండవం వచ్చిన తర్వాత వరుసగా మూవీస్ వచ్చినాయి. అవతార్ వచ్చింది, శంబాలా, ఛాంపియన్, దండోరా, ఇలా మోగ్లీ, ఇలా వరుస పెట్టి మూవీస్ వచ్చాయి. మూవీస్ వెళ్ళిపోతున్నాయి, కానీ అఖండ 2 తాండవంకి మాత్రం చెక్కు చెదరకుండా అలానే సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఆల్రెడీ ఈ పాటికి చాలా సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ ని కూడా కంప్లీట్ చేసుకుంది. ముఖ్యంగా ఏదైతే వీక్నెస్ ఉందో నైజాం ఏరియాలో బాలకృష్ణ గారి మూవీస్ అంతగా సక్సెస్ఫుల్ గా ఉండవు, అంత కలెక్ట్ చేయవు ఆశించినంత స్థాయిలో. సీడెడ్ లో, ఆంధ్రాలో, కర్ణాటకలో మంచి కలెక్షన్స్ వస్తాయి, మనందరికి తెలిసిన విషయమే. కానీ నైజాం లో ఈ మూవీ అనేది బ్రేక్ ఈవెన్ ని క్రాస్ చేసింది. ఫస్ట్ 3 days లోనే 70% రికవరీ. ఆ తర్వాత ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించి నైజాం లో లాభాల బాటలోకి వెళ్ళిపోయింది. ఆల్రెడీ 6 to 7 crores ఈ మూవీ నైజాం లో లాభాలు ఆర్జించినట్లు తెలుస్తుంది ట్రేడ్ వర్గాల ప్రకారం. దీంతో పాటుగా అటు నెల్లూరులో కానివ్వండి, ఆంధ్రాలోని కొన్ని చోట్ల ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించింది. అటు కర్ణాటకలోనూ బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాటలోకి వెళ్తుంది. ఇంకొన్ని సెంటర్స్ ఉన్నాయి ఆంధ్రాలో, ముఖ్యంగా సీడెడ్ లాంటి ప్రాంతంలో బ్రేక్ ఈవెన్ కి కాస్త దూరంలో ఉంది. సో సీడెడ్ కానివ్వండి, ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలు కానివ్వండి, సో బ్రేక్ ఈవెన్ అతి త్వరలో జరగబోతుంది. దీనికి తగ్గట్టుగా బోయపాటి సీని గారు కూడా ప్రమోషన్స్ అనేది థియేటర్స్ కి వెళ్ళి మరీ ప్రమోట్ చేయడం జరుగుతుంది. మూవీ 3 weeks దాటిన తర్వాత కూడా ప్రమోషన్స్ జరుగుతున్నాయి అంటే మూవీకి ఎలాంటి ఆదరణ లభిస్తుందో మనము ఇట్టే అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటుగా అటు యుఎస్ లో కూడా 1 million మార్క్ ని కూడా క్రాస్ చేసి మంచి, అంటే ఇంత నెగిటివిటీ ఉన్న తర్వాత, మూవీ ఫ్లాప్ అని చెప్పిన తర్వాత, ఇంత నెగిటివ్ అయిన తర్వాత కూడా యుఎస్ లో 1 million, అసలు యుఎస్ లో అసలు ఆడదనే అనుకున్నారు, అలాంటిది 1 million సాధించిందంటే కేవలము బాలకృష్ణ గారి క్రేజ్ వల్లనే ఇది సాధ్యమైంది. సో ఇది న్యూ ఇయర్ కావడము, న్యూ ఇయర్ అయిన తర్వాత కూడా తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రాలో కానివ్వండి టికెట్ ప్రైజెస్, ముఖ్యంగా తెలంగాణలో టికెట్ ప్రైజెస్ తగ్గిస్తూ మూవీ మేకర్స్ ఒక డిసిషన్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడైతే మూవీ వచ్చేసి సింగిల్ స్క్రీన్స్ లో 50, 80, 105 బాల్కనీ వచ్చేసి, అటు మల్టీప్లెక్స్లలో కేవలం 150 రూపాయలకే ఈ మూవీని ఇప్పుడు రేట్లు తగ్గించడం వల్ల ఇంకాస్త కలెక్షన్స్ పెరిగి ఇంకా కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కరెక్ట్ ఈ రోజు అంటే 12th December గురువారం రోజు ఈ మూవీ రిలీజ్ అయింది. 3 weeks సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 4th week లో ఇవాటి నుంచి అడుగు పెడుతుందని చెప్పి అనుకోండి. సో సక్సెస్ఫుల్ గా ఫ్లాప్ టాక్ వచ్చిన తర్వాత, ఇంత నెగిటివిటీని కూడుకున్న తర్వాత ఇంతలా ఈ మూవీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందంటే కేవలం ఒకే ఒక కారణం, ఆ కారణం ప్రేక్షకులు. సో కేవలం మౌత్ పబ్లిసిటీతో ఎంతో మంది నెగిటివిటీని స్ప్రెడ్ చేసినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కానివ్వండి, బాలయ్య గారి అభిమానులు కానివ్వండి, యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలు కానివ్వండి దీని బ్రహ్మరథం పట్టి ఇంతలా ప్రోత్సహించేలా చేశారు. ఇది వరకు అట్లా వేరే హీరో మూవీస్ ఏదున్నా కూడా ఇంత నెగిటివిటీ ఫస్ట్ డే నుంచే, ప్రీమియర్స్ దగ్గర నుంచే నెగిటివిటీని కూడుకున్న తర్వాత అసలు ఆ మూవీ హిట్ కాదు కదా, సరే యావరేజ్ కాదు కదా, అసలు సెకండ్ షో నుంచిలే ఆ మూవీ అనేది ఉండదు, ఎక్కడికో వెళ్ళిపోతుంది. మనం అలాంటి చాలా సందర్భాలు చూసాం. కానీ కేవలం బాలయ్య గారి క్రేజ్ వల్ల, బాలయ్య గారి మీద నమ్మకంతో ప్రేక్షకులు ఈ మంచి మూవీని, ఏదైతే ఒక దేశ రక్షణ కోసము, పురాణాల కోసము ఈ మూవీ ముఖ్యంగా తీయబడింది. మనందరికీ తెలుసు ఈ మూవీ బోయపాటి గారి, బాలకృష్ణ గారి కాంబినేషన్ లో 4th మూవీ, నెక్స్ట్ 5th వచ్చే మూవీ ఉంది. దీంతో పాటు తమన్ గారి మ్యూజిక్. సో మంచి మూవీ, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. దీనికి తగ్గట్టు పురాణాస్ కానీ, మైథాలజీ కానీ, భారతీయ సంస్కృతిని కానీ తెలియజేయడము, దాంతోపాటు మంచి మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండడము, అఖండ 1 తర్వాత వచ్చే మూవీ ఉండడం, హై ఎక్స్పెక్టేషన్స్ ఉండడము, సో అన్ని ఈ మూవీకి కలిసి వచ్చి మంచి సక్సెస్ అయితే సాధించింది. సో ఇలాగే 4th week కూడా మంచి కలెక్షన్స్ కంటిన్యూ అయ్యి ఈ మూవీ సంక్రాంతి వరకు కూడా మంచిగా ఇలానే సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇప్పుడు టికెట్ ప్రైజెస్ తగ్గడం వల్ల ఈ మూవీ ఇంకా మంచి కలెక్షన్స్ రాబట్టే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇప్పటికీ క్రౌడ్ పుల్లింగ్ అవుతుంది. వీక్ డేస్ లో ప్రతిరోజు 30%, 40% ఆక్యుపెన్సీ ఉంటుంది. వీకెండ్స్ లో దాదాపు 70% ఆక్యుపెన్సీ ఉంటుంది. మార్నింగ్ షోస్ కి ఆక్యుపెన్సీ తక్కువ ఉన్నా కూడా
మెల్లమెల్లగా మ్యాట్ని ఫస్ట్ షో వచ్చేసరికి ఫస్ట్ షో చాలా ప్రాంతాలలో ఇప్పటికి వీకెండ్స్ కి ఫుల్ అయ్యే సందర్భాలు ఉన్నాయి. 50-60% ఆక్యుపెన్సీ అయితే ఉంది. సో కొత్తగా రిలీజ్ అయిన సినిమాలతో పోల్చుకున్నా కూడా దీని ఆక్యుపెన్సీ బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సంక్రాంతికి వస్తుంది. సో సంక్రాంతికి చాలా మూవీస్ వస్తున్నాయి. బాలయ్య గారి మూవీ ఫ్లాప్ అవ్వాలని చెప్పి ఎంతో మంది కోరుకోవచ్చు. బట్ బాలయ్య అభిమానులు కానివ్వండి, ఒక సగటు ప్రేక్షకుడు కానివ్వండి, సంక్రాంతికి వచ్చే ప్రతి ఒక్క మూవీ హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు. సో అది బాలయ్య గారి ఫ్యాన్స్ ప్రతి మూవీ ఇప్పుడు ఎన్నైతే మూవీస్ రాజాసాబ్ కానివ్వండి, అనగనగా ఒక రాజు కానివ్వండి, భక్త మాజరైనట్లు విజ్ఞప్తి కానివ్వండి, మన శంకర వరప్రసాద్ కానివ్వండి, అటు వచ్చే తమిళ మూవీస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి మంచి సక్సెస్ ని సాధించి మంచి విజయాన్ని అందించాలని చెప్పి జనాలని ఎంటర్టైన్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ప్రతి ఒక్క మూవీ హిట్ అవ్వాలని చెప్పి కోరుకుందాం. సో దీంతో పాటు ఈ 10 రోజులు కూడా మంచి కలెక్షన్స్ అఖండ 2 తాండవం ఉండాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో కిందే గైస్ మీకు నిజంగా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బాలయ్య గారి అభిమానులు జై బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ మాత్రం మీరు చేయండి. అండ్ మన ఛానల్ కి హైప్ ఆప్షన్ కూడా ఉంది. సో ప్లీజ్ హైప్ కూడా చేయండి మన వీడియోస్ కి. అండ్ ప్రతి ఒక్కరికి విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ ఇయర్ అందరికి మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నా. ఇంతే గైస్ ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్. జై హింద్.